వినయ్ రావాలి కదా. అదే అదే వాళ్ళ కదా మెయిన్ మనకి అధ్యక్షుడు. ఇప్పటికి 4 డిఏలు లేవు, ఇంక్రిమెంట్లు లేవు. సచివాలయం వ్యవస్థ పూర్తిగా సర్వేలకే పర్మిట్ అయిపోతుంది. దానికోసం మేము పెట్టింది దానికి ఏమన్నా కావాలన్నా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటాడు, అక్కడి నుంచి కలెక్టర్ నుంచి వచ్చిన దాన్ని ఫాలో చేసేంత వరకు నా ఉద్యోగం. వాళ్ళు ఏం టీసీ తీసుకుంటారో వీసీ తీసుకుంటారో లేకపోతే మా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో పెట్టే దాన్ని మేము ఫాలో చేసే బాధ్యత మాకు అంతవరకు చేస్తాం. వాళ్ళు ఏం చెప్పింది అది మీ నోటీస్ తీసుకొస్తాం. అది ఏమన్నా ఉన్నారా నేను చెప్పింది ఉండదు, ఇది ఏమన్నా ఉన్నా కానీ అక్కడి నుంచి పైనుంచి మాకు రావాలి. చేయొచ్చొద్దండి ఫలానా ఈ పని చేయొచ్చండి, ఈ పని మాత్రమే వాడండి అని చెప్తే దాన్ని మీకు ఫాలో చేసేది. నాకు మాత్రం ఈరోజు ఈ సర్వే అనేది మధ్యాహ్నానికి జరగాల్సింది. వాళ్ళు ఇచ్చిన నాకు ఎక్కడ అఫీషియల్గా ఆర్డర్ వస్తే నేను అఫీషియల్గా లేనిది మీరు చేంజ్ మీరు ఫార్వర్డ్ చేస్తాను. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల తరఫున మా డిమాండ్స్ ఏమంటే, మాకు త్వరితగతిన ప్రమోషన్లు కల్పించాలి. నెంబర్ 2, మాకు ఈ డోర్ టు డోర్ సర్వే అనేది తగ్గించాలి. నెంబర్ 3, మేము క్లస్టర్ మ్యాపింగ్ చేయడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు 5-6 మంది చేసే వాలంటీర్స్ చేసే వ్యవస్థను తీసేసి ఇప్పుడు మాకు ఒక్కొక్కరికి 4-5 క్లస్టర్లు ఇవ్వడం అనేది దాదాపుగా 3,000-2,000 జనాభాని మేము పూర్తి స్థాయిలో కవర్ చేయాలనేది చాలా కష్టమైన పద్ధతి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. తెలియజేస్తాం. ఈరోజు ఏమన్నా నిరసన చేశారు సార్? స్టార్ట్. నా పేరు రాజశేఖర్, గుత్తి మున్సిపాలిటీలో వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాజెక్ట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మన ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, మరి విద్యాశాఖ మంత్రి గారికి, మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గ్రామ వార్డ్ సచివాలయం నుంచి మేము విజ్ఞప్తి చేసేది ఏమనగా, గతంలో మీరు చాలా చెప్పారు మా కోసము, కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే 2.5 లక్షల మంది వాలంటీర్లు చేసేది, 1,30,000 మంది సచివాలయాలు చేసేది, మొత్తం కలిపి ఒకరి మీదనే మోపడం జరిగింది. ఈరోజు ఈ 1,35,000లో ఉన్నటువంటి సెక్రటరీలు కూడా చాలామంది వేరే జాబ్స్ వచ్చి వెళ్ళిపోవడం జరిగింది, చాలామందికి ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. రిమైనింగ్ ఉన్న సెక్రటరీసే మొత్తం వాలంటీర్లు ఏ విధంగా అయితే డోర్ టు చేసి చేయాలంటున్నారు, అదేవిధంగా సచివాలయ సెక్రటరీలు కూడా విధుల నుంచి తిప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మా జాబ్ చాట్ వదిలేసి జనాలు ఎప్పుడు ఇంటికాడు ఉంటారు, ఏ టైంలో వస్తారు అని పూర్తిగా మా జాబ్ చాట్ పక్కన పెట్టి వాళ్ళ కోసం తిరిగి వచ్చిన జనాలకి సరిగా సర్వీస్ అందివ్వలేని పరిస్థితుల్లో ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులు వెళ్ళిపోయాము. కాబట్టి దయచేసి గతంలో మీరు వాగ్దానం చేసినట్లు, మీరు మాట ఇచ్చినట్లు, గౌరవ ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు సిస్టమ్ని నీట్గా సెటిలైట్ చేస్తామని చెప్పారు. తర్వాత వచ్చేసి లోకేష్ గారు కూడా చాలా సందర్భాల్లో ఈ సిస్టమ్ని సెటిలైట్ చేస్తామని చెప్పారు. రాంభూపాల్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు మాకు పూర్తిగా మద్దతు ఇచ్చి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు, ప్రమోషన్ ఛానల్ అనే లేదు, వీళ్ళు అటెండర్ స్థాయి కంటే తక్కువగా ఉందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ఈరోజు 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు మాకు ఏ పురోగతి లేకపోవడం కాకుండా పూర్తిగా మిగతా ఉద్యోగస్తుల కంటే చాలా చిన్న స్థాయిలో చూస్తున్నారు. దయచేసి మంచి మానవ వనరులు ఉన్నాయి, ఈ వనరులు సరైన విధంగా వినియోగించుకుంటే ఈరోజు మేము ఏ సర్వేలో తీసుకున్నా, మీరు 1 తారీఖున చెప్పారు పింఛన్లు 2.5 లక్షల మంది ఇచ్చేది కేవలం 1,30,000 మంది 6 నుంచి 8 లోపల కంప్లీట్ చేసి 95% ఇచ్చాం. వానల్లో వాగుల్లో కూడా కింద పడి ఆడపిల్లలు వాగుల్లో పడి కూడా పోయి పింఛన్లు పంపిణీ చేశారు. ఈరోజు మా సేవలను గుర్తించి ఈ సేవల్ని, ఈ మానవ వనరుల్ని చాలా మంచి క్వాలిఫికేషన్స్తో, మంచి నాలెడ్జ్తో ఉన్నారు. మానవ వనరుల్ని చంద్రబాబు నాయుడు గారు చాలా మంచిగా వినియోగించుకుంటారని ఎప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఈ పేరుంది. దయచేసి ఈ మానవ వనరుల్ని సరైన విధంగా వినియోగించుకొని లైన్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తూ సరైనటువంటి జాబ్ చాట్ని ఇస్తూ, ప్రమోషన్ ఛానల్ లేక, ఇంక్రిమెంట్లు లేక చాలా తక్కువ స్థాయి వేతనంతో పనిచేస్తున్నాము. మా బాధలను గుర్తించి ఈ సిస్టమ్ని సెటిలైట్ చేసి మంచి వనరులుగా వినియోగించుకుంటూ మాకు మంచి అవకాశాలు కల్పిస్తారని చెప్పి గవర్నమెంట్ విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే డోర్ టు డోర్ మీ క్యాంప్ ఈ మనమిత్ర మంచి 709 సేవలతో ఇచ్చారు. ఇది చాలా మంచి ప్రోగ్రాము. కానీ ఇది చాలా వరకు చదువుకొని ఉండి వాట్సాప్ పైన, మొబైల్ పైన అవగాహన ఉన్న మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది మాపై తెచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ద్వారా సర్వీస్ చేయించండి అంటే పూర్తిగా మేము ఈ రోజు ఉన్నటువంటి సచివాలయంలో, కొన్ని సచివాలయాల్లో 8 మంది ఉన్నారు, కొన్ని సచివాలయాల్లో 3 ఉన్నారు, కొంతమంది 4 ఉన్నారు.
ఉన్నటువంటి 4,000 ఫ్యామిలీస్కి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి ఈ 2,000 క్లస్టర్స్ 2,000 జనాభా కావచ్చు, 1,500 జనాభా కావచ్చు, 1,400 ఇల్లు కావచ్చు, వాళ్ళ ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. దీనివల్ల చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. మా బాధని, మా ఆవేదనని మా మున్సిపాలిటీ, మా కమిషనర్గా తెలియజేస్తూ మీడియా ముఖంగా మీకు కూడా తెలియజేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.